హలో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం 1 crore ఫ్రిడ్జ్ టూర్ చూడబోతున్నాం. మీకు వీడియో నచ్చిపోతే మెయిల్ పెట్టండి, స్ట్రైక్ వేసే. చూడు సీరియల్ లో ఒక నీటి కనపడుతుంది, ఇక్కడ చూస్తున్నా ఇంకా లేడీలా కనపడుతుంది. ఇప్పుడు ఏం స్ట్రైక్ టూర్. ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. కబోర్డ్ లోకి వెళ్ళిపోయారు. అది కాదురా, ఎక్స్పోజర్ తగ్గించచ్చు కదా, ఫ్రిడ్జ్ కనిపించట్లేదు. ఇవి జిగ్గు అన్నది బెండకాయలు కాదు అవి. ఈ కాళ్ళతో పచ్చిదనం పప్పేసి కూర వండుకుంటే మసాలా కూర ఉంటది మామో. కొత్తిమీర ఇవన్నీ మన ఇంట్లో ఉండవురా ఫ్రిడ్జ్ లో. మినిమం వాళ్ళు 50,000 అయినా కొత్తిమీర ఉంటది కాస్ట్. అలా చేస్తేనే అనుకునే అవుతుంది. కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో దొరికింది కొత్తిమీర. రెండు జోడి అనమాట, కొత్తిమీర కరివేపాకు అనేది జోడి లాగా. అంబానీ తింటారు కదా ఆ కొత్తిమీర. చూడండి guys. దెబ్బకాయ కదా, నేను పప్పర్ పండ్స్ అనుకుని దాచుకున్నాను. బాబు ఫ్రిడ్జ్ చూపించండి మాకు ఎందుకు ఇది. ఏదైనా డజన్ తేవడం అలవాటు కదా మనకి. తక్కువ తయారురా బాబు. ఈ అమ్మ ఒకటే డబ్బు. నేను మీకేం తెలుసు గైస్, మా డబ్బున్న వాళ్ళ కష్టాలు. అదే అంత వాటర్ బాటిల్స్ అంటే అన్లిమిటెడ్. పైన చూసి షార్ట్ యాగ్లు అంటే లాస్ట్ వీడియోలో కూడా అలాగే విజయ్ సోడా చూడగానే ఎగ్జైట్ అవుతాడు. చూస్తూ తెలుస్తుంది కదా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. అయిపోయింది కదా ఇది. మనకి హోమ్ టూర్ కలిసి వచ్చినట్టు ఫ్రిడ్జ్ టూర్ కూడా కలిసి వస్తే అదే హ్యాపీ. సీరియల్ ఆంటీ అందరూ సబ్స్క్రైబ్ చేయించేసుకోవాలి. ఇప్పుడు మరొక టూర్ ఫ్రిడ్జ్ ఇప్పుడు టూర్ మంచి ఆవిడ. ఎందుకంటే మంచి మంచి సీరియల్ చేస్తారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ చేస్తారు సీరియల్ లో. చూస్తావా? మంచి దగ్గరేగిందంటే నా కొడుకు రెండో పెళ్లి చేసేస్తాను. అంటే మామూలు అలా కాసేపు. కానీ చాలా యంగ్ గా అనిపిస్తుంది. స్ట్రైట్నింగ్ అది బాగా చేయించు. ఈ లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటారే. స్ట్రైక్ పడదు గైస్. సర్దింది ఎవరికైనా చూపించి అబ్బా భలే ఉంది అనిపించుకున్నాం అనుకోండి, భలే ఉంటుంది. మళ్ళీ 1 week సర్దాలు అనిపిస్తుంది అనమాట. సర్లేండి చెబుతారు డప్పు. మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేద్దామా మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో? చూసేద్దాం. ఓకే థ్యాంక్ యూ. అది నేను చెప్పేశాడు, ఈవిడ చేసిందని చెప్పిందా. ఇప్పుడు ఆయన వచ్చి నేనే చేశాను. ఇది ఇంత ప్రాబ్లం ఇలాగ ఉంటదండి ఆవిడ పాపం. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతారా? చూడు ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది చూడు. కొంచెం అక్కడే బాగున్నట్టు. నేనేమన్నా విలన్ ఇలా ఇసిరి కొట్టడానికి? మీ పాదాల చెంత సేద తీరే అర్ధాంగిని. భయ ఇది ప్రసాద్ కాదు, ఇది సందల్లే ఆటకి. వీళ్ళు ఫ్రిడ్జ్ కోసం చెప్పరు, రావులు సామాన్లే చెప్తారండి. అవునా అవునా. It was at this moment that he knew he fucked up. నాకు ఎప్పటికైనా బ్రెయిన్ పెరుగుద్దేమని బెండకాయలు తింటాను. కానీ బరగాసం లేదులేండి. అయిపోయింది. గుత్తి వంకాయ పులుసు పెట్టుకుందామని గుత్తి వంకాయలు తీసుకొచ్చాము. ఎందుకంటే సైజుని బట్టి. సో ఇవి మామూలుగా పెద్ద వంకాయలు. ఇది ఆల్రెడీ మనం మొత్తం వంకాయలే ఉన్నాయి. ఫ్రిడ్జ్ మొత్తం 1 కోటి రూపాయల వంకాయలే ఉన్నాయి. దాంట్లో వజ్రాలు ఉంటాయి, మధ్యలో సీడ్స్ కి బదులు వజ్రాలు ఉంటాయి. తీసుకున్న వంకాయలు ఇవి. వాళ్ళు మర్చిపోయి చెప్పాను కదా, ఒకటి 2-3 తెచ్చేసుకుంటాం. విజయవాడ వంకాయ టమాటా గుత్తి వంకాయ వండుతారు. అది ఇది పచ్చి పులుసు చేసుకుంటారా? ఆంధ్ర అంతా ఇవే. వంకాయ ఉప్పు చేప. ఏదో సేఫ్గా తెల్ల వంకాయలు దొరకలేదు, అందుకని తీసుకోలేదన్నమాట. లేకపోతే మొత్తం డబ్బాలో వంకాయలు ఓన్లీ వంకాయలు. ఓపెన్ చేస్తున్నట్టు ఉన్నారు కాయగూరల బిజినెస్. అవన్నీ తింటారా? మరి హెల్తీ అందులో చిన్న తిని వదిలేస్తారు. ఇవైతే ఫ్రెండ్ తోటలోవి, చెట్టు నుంచి ఆ పాదు నుంచి దోస పాదు నుంచి కోసుకుని తెచ్చుకున్నాం. మిగతా వాళ్ళని పైన మామూలుగా మేమైతే ఇక్కడే రోడ్డు మీద తయారు చేసుకొని ఇస్తుంటాం. లేకపోతే ఏదైనా ఒకటే ప్రాసెస్ కాదు. మంచి టేస్ట్ ఉంది చేప దోసకాయ అంట. మీరు ఎలా వెళ్తే మమ్మల్ని రమ్మనండి, అలాగే ఎప్పుడైనా భోజనం లంచ్ కి మేము వస్తాం. ఖాళీయే. సగం ఇలా చెప్పుకునే తృప్తి పడిపోతాం అనమాట. అబ్బా అనుకుని కడుపు నిండిపోద్ది. టైం సెట్ అవ్వలేదు అనుకుని మళ్ళీ దోశ వేసుకుని ఇడ్లీ వేసుకుని తినేసి వెళ్ళిపోతాం. ఏం తినరు, అలా బాడు చేసి వదులుతారు. 10 రోజులైనా ఉంటాయని వీళ్ళు బాగా. ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పాను కదా, ఇదిగోండి. అమ్మయ్య వచ్చారా బాబు లైన్ లో. బరువు బాధ్యతలు ఎక్కువ మోస్తున్నారు మీరు. ఇది ఫ్రిడ్జ్. నేను కబోర్డ్ అనుకున్నా. ఇన్ బిల్ట్ అంటే కబోర్డ్స్ లాగానే ఇన్ బిల్ట్ ఫ్రిడ్జ్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఒకటి
ఇంకోటి మీకు ఇకపైన మీరు ఒకటి చూడొచ్చు. అవును. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రిడ్జ్. ఆ చూపించండి అది సంతోషం. వావ్. అది వీళ్ళు ఎప్పుడు చూడలేదు ఫస్ట్. మన ఫ్రిడ్జ్ మనం తీసుకుని ఎప్పుడైనా అలా అనుకుంటాంరా. వావ్, ఇది ఫ్రిడ్జ్. మన ఫ్రిడ్జ్ లో ఏముంటారా? సర్లే అది లాక్కూడదు. చిన్న పీట వేసి కూర్చుంటాను. ఫ్రిడ్జ్ లోనా వీళ్ళు మామూలు సర్దుకోవచ్చు కదరా వీడియో ఆపేసి. మనకు చూపించాలి కదరా. అలా సర్దాలు. ₹1 ఫ్రిడ్జ్ కదరా. మనకు డౌట్ వచ్చేది కదరా, ₹1 ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు? నార్మల్ గా పెట్టేస్తారా? ఇలా ఇలాగే తోస్తారా లేకపోతే ఇలా ఇలా పెట్టి వంపి తోస్తారా? మరి ఏంటో ఆంటీ గారు బాగా కష్టపడుతున్నారు. ఈరోజు సీరియల్ అయినట్టు ఉంది. మామిడికాయ చక్క మంచిగా పుల్లగా మామిడికాయ. అమ్మాయి ఇన్ని కవర్లు రా, మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం కవర్లే. తర్వాత మామిడికాయ ములక్కాయ, మామిడికాయ వంకాయ వండుకుంటే ఉంటుంది. ఇలా ఏమో ఉండరు, నోటితో చెప్పించేసి ఊరించేసి వదిలేస్తే. ఇది ముఖ్యంగా చూపించాలి మీకు. చూపించు. ఇవి ఇవి ఎంతమంది తెలుసు నాకు? చిన్న ఆంటీలా తయారవుతున్నావు రా, చూసి చూసి. అదే నాకు అదేంట్రా అది? 4 పచ్చల నల్లేరు. 4 పచ్చలు నల్లేరు. ఓకే ఆంటీ. డన్. మిల్లెట్ లడ్డు. ఇప్పుడు 2 వెజిటబుల్స్ చూసా కదా, అవన్నీ వంకాయలు, అవి ఇక్కడ దోసకాయలు, గట్టి కూరలన్నీ ఇక్కడ. అవి డీప్ ఫ్రీజర్స్. ఇది గ్రీన్ లీఫీ వెజ్జీస్ అన్నమాట. ఇందులో మనం ఏం చెప్పడానికి ఉండాలా? తెలుసుకున్నా ఆంటీ. మనం ఇలా వీడియో పెట్టి వదిలేదు. ఇది ములగాకు అన్నమాట, చాలా స్పెషల్ ఇప్పుడు మనకి. ఇది ఎర్ర తోటకూర అన్నమాట. ఆంటీ అవన్నీ తిన్నా యంగ్గా ఉంది. మనం కూడా తిన్నాం. మనం కూడా తింటున్నాం కదా. కూర వండుకుంటే మసాలా కూర ఉంటుంది మామో. అన్నిటికీ కాళ్ళు, కాళ్ళతోటి పులుసు పెట్టేవారు, పులుసు, ఇగురు ఇగురు, మసాలా. అదే చెప్తున్నా. నైస్ నైస్ నైస్. నన్ను ఎప్పుడు పెట్టలేదా మరి. ఇది తోటకూర. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గానే. నాకేదో చాలా దూరంగా ఇద్దరు ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుతున్నారు. మరి వీడియోలో కగులించుకుంటారా? సో పాలకూరతో పాలక్ పన్నీర్ చేసుకో. అరే ఫ్రిడ్జ్ అని చూపించారా? ఏటేటి చేసుకోవాలి తెలుసు. ఆరోగ్యానికి ఆకుకూరలు మంచిగా మనకి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఈ రోజు నుంచి పాటిద్దాం. అవి ₹1 ఫ్రిడ్జ్ లోనే వాడాలి. నార్మల్ ఫ్రిడ్జ్ లో మరి పనికిరాదు. ఇది పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు అంటారా? ఫస్ట్ టైమే చూడడం. పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నావు మా యూ షేప్ లో ఉంటాయి. ఇక్కడ పుదీనా, కరివేపాకు, ఒరే హెయిర్ పోవడానికి. ఏంట్రా బాబు వీళ్ళు ప్రతిసారి మాకేంటిది? అవన్నీ పెట్టుకున్నప్పటికీ ఒక రోజు అయిపోద్ది కదా. ఇప్పుడు అవన్నీ తీసి మళ్ళీ చూపించడానికి మనకు అవుతుంది ఒక రోజు. ఈ ఆకుని పాడు చేయకుండా ఇది ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. మనం చిన్నదన్న మానేసాం. అది మాయిశ్చరైజర్ లాక్కుంటది అంటే చూసావా హెయిర్ వెళ్ళడానికి. బాక్సులు కాదు, ₹1 ఫ్రిడ్జ్ ఉందా? ₹1 కొనుక్కుంటాను నేను. కొత్తిమీర, కొత్తిమీర. సరేనండి బాబోయ్. కొత్తిమీర కరివేపాకు అనేది జోడీ లాగా. సో సేమ్ అలాగే బాక్స్ అడుగున ఇలా ఉంటుంది. వీళ్ళు అవ్వగొట్టరు ఇది. దాని ఎఫెక్ట్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. అదే డబ్బా కదండి, సేమ్ ఎఫెక్ట్లే కదా ఉంటది. సేమ్ అలాగే అని చెప్తే అయిపోతుంది. ఏంటో ఎక్స్ప్రెషన్. మొన్న లడ్డు అన్నావు, ఇప్పుడు టమాటా అంటున్నావు. ఏంటో ఇలాగా. టమాటో అలా తెలిసింది. ₹1 ఫ్రిడ్జ్ ఉన్నారు అలాగే ఆటోమేటిక్ గా లోపలే కుక్ అయిపోతుంది. పని లేదు. చొకటి ఇలాగా ఇలా వేసుకోవచ్చు. తిన్నప్పుడు ఎప్పుడైనా కూరగాయలు తిన్నావా? అప్పుడప్పుడు ఏంట్రా జంతుకులని అవుతుంది. కట్టుకోవడం కాదు వెళ్ళదు. షూటింగ్ లో వంట సీన్లు పెడతారు కదా, టమాటా నేను స్ప్రే చేసుకుని వాటర్ స్ప్రే శుభ్రంగా కడుకుని తినేస్తాం. బెండకాయలు తినేవాళ్ళం, దొండకాయలు పండిపోతే తినేవాళ్ళం, దోసకాయ పండిపోతే తినేవాళ్ళం. మీరు పండిపోయారు కాబట్టి తింటారు. మీ వీడియో చూస్తే మేము పండిపోతాం. వెళ్తూనే ఉంది. ఆ మ్యూజిక్ చూడరా, నిమ్మకాయలు చాలా చాలా సేమ్ అనమాట. ట్రెండ్స్ హోమ్ టూర్ సేమ్. వీళ్ళు ఫ్యామిలీస్ కదా. నెక్స్ట్ కొలాబ్. మీరు ₹1 పెడతా, మేము 10 కోట్లు పెడతాను. వాళ్ళు అంత కష్టపడి 4 lakhs వ్యూస్ అంటే మనం అలా రియాక్ట్ అయ్యి మనకు లేదు కదా ఫ్రెండ్స్. మరి చూసి ఆనందిద్దాం. నిమ్మకాయలు ఏంటంటే ఇంట్లో చాలా మజ్జిగ. కానీ ఏదో మన ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే ఏదో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హోమ్లీ ఫీలింగ్. నిమ్మ సోడా తాగుదామా అనాల్సిందనే సాఫ్ట్ సాఫ్ట్ పీపుల్ కదరా, హార్డ్ హ్యాండిల్ చేయకూడదు. వాళ్ళు ఫీల్ అయితే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మటన్ కర్రీ అయినప్పుడు అలా వేసుకోవచ్చు, కానీ కొంచెం పండింది బాగుంటది.
పాపం చెప్తున్నాడా ఒక్కసారైనా నాని పింక్ అదే పెద్ద వర్షన్ కొంచెం పండిపోయారు కదా. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇదే ప్రాబ్లం కాదు. బానే ఉందా? బాగుంది, ఇదంతగా ఉంది అసలు ఏంటి చెప్పలేకపోతున్నాను. కేరళ స్టైల్ బూర్లా ఉంది, బూరు కాదు. పుణ్యప్పం అని కొడితే వస్తుంది. ఓకే ఉన్నియప్పం గాయస్ అంతా మళ్ళీ ఉన్నియప్పం ఇక్కడ కాదు. కలర్ రంగులుగా ఉన్నాయి, బాగున్నాయి కదా. పిల్లలు చక్కగా శాండ్విచెస్ మా అమ్మాయి బాబు ఇద్దరు బాగా చేస్తారు. అరే కుర్చీ తెచ్చుకుని కూర్చుందా? అలా కాకుండా బ్రొకోలి చాలా హెల్త్. ఫాస్ట్ పూజ చేస్తే తెలిపొచ్చు కదా అనుకుంటున్నాను అంకుల్. ఇదైతే ఉడకబెట్టుకుని తినేస్తాము. ఇది కూడా జలకడతాంప అంటారు బ్రో, మాకు తెలుసమ్మా. ఓకే, ఇదేమో హనీ. ఇవన్నీ చక్కగా సలాడ్. ఫైర్ గర్ల్స్ ఎందుకు వాడతారా? డయల్ వేసి నాకు కూడా వాడతారా అని మీరెందుకు వాడతారు? కామెంట్ చేయండి. ఓన్లీ డార్క్ కామెంట్స్. ఓకే, చాలా స్ట్రైక్ వేసినంత రేంజ్కి వెళ్ళారా. ఇడ్లీ సాంబార్ నైట్ డిన్నర్ కదా, మధ్యాహ్నం నైస్ నైస్ నైస్. ఓ సారీ, అంటే నువ్వు నేను కష్టపడడం ఎందుకులే అని. ఎందుకు కష్టపడా అంటే ఇవి చేయరా? ఆవిడ చేయరా, ఇక్కడ అందరూ బయటకు కనబడుతుంది ఒకటి, లోపలంతా ఒకటి. బాగా చెప్పావు. చెప్పు. థ్యాంక్ యూ. జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా, ఇది గరం మసాలా. ఆవిడ చెప్పే ముందే 3 సార్లు చదివేస్తాను. అవి 4 ఇవన్నీ నేనే పట్టా, నేనే తోలు తీసి అవార్డే ఉండరా అండికి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా. మా ఇంట్లో మన మమ్మీ అన్ని చేస్తున్నారు కదా, చెప్పట్లేదు కదరా. అన్నిటికీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలా వచ్చేమనే. ఉప్పు డబ్బాలు వేసినా నేనే పెట్టాను. మన మమ్మీ అలా అంటే అలా ఉంటుంది. అసలు వాళ్ళు ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో. డబ్బున్న కష్టాలు. అదే అరే మనం రేపు ఇక్కడ డబ్బులు కొనేసి అలా సర్దేసి వీడియో కూడా ఆగేసాం అనుకో. అది గరం మసాలా, బిర్యానీ మసాలా మాత్రం మా చెల్లి పట్టి పంపిస్తుంది. ఎప్పుడు అయిపోయిందా అని అడుగుద్ది మధ్యలో. లేదురా ఏ వంటలు చేసుకోవట్లేదా అడుగుది. గరం మసాలా థ్యాంక్ యూ చెల్లి, ఇలాగ పంపిస్తూ ఉండు. ఇది మిడిల్ ఫ్రిడ్జ్ టూర్. చాలా అయిపోయిందా అమ్మయ్య? ఇది ఇప్పుడు సైడ్ ఫ్రిడ్జ్ టూర్. చీజ్. ఎవడ రాశాడు 1 crore ఫ్రిడ్జ్ అని? ఇందాక ఆడు తమిళలో రాశాడు. ఇల్లు కూడా కలిపేస్తారు. ఈ ఫ్రిడ్జ్ కోసం ఇల్లు కట్టించారా. సో టోటల్ ఫ్రిడ్జ్ ఖర్చు 1 కోటి రూపాయలు. జాకీ గారి ఫ్రెండ్స్ మళ్ళీ పంపించారు. పంపిస్తే ఇలాగ జాగ్రత్త చేసి పెట్టుకున్నాం అనమాట. మీరు ఉన్నారా? ఎప్పుడైనా మామిడికాయలు పంపించావా? ఎన్నిసార్లు కోత అయినా నాకు కోతలు లేవు, ఒకటే కోత. అదే సో చాలా ఇదిగా ఉంది. ఏ సీజన్ ఆ సీజన్ తింటేనే అందం. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్లలో ఏమైనా చేసుకుంటే సాస్, కెచప్, సో మైనీస్ ఉంటుంది, సాస్లు. మనకు తెలుసురా అవన్నీ, మనం ఏదో అడుగుతున్నాం కాదురా. అదే కదా హార్షిస్ కోకో. ఇది ఆర్గానిక్ పసుపు, చాలా పాలల్లో చాలా స్పెషల్ గా అప్పుడప్పుడు కొంచెం చిటికెడు వేసుకుని. కిసాన్ రైది తెలుసు, కిసాన్ బ్రెడ్ మీద ఇలా రాస్తారు. గ్లో బాబా స్పెషల్ గా కావాలన్నప్పుడు తెలుసు. 1 వీక్ అవుతాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. 1 వీక్ అవుతాం మళ్ళీ చిటికెడు పసుపు వేసుకుని పాలల్లో తాగిన, నీళ్ళలో తాగిన. చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ చూసినంత ఆనందంగా ఉంది. ఆంటీలు అలాగే ఫీల్ అవుతారు సీరియల్లో చూసి, అన్ని యూట్యూబ్ లో రాగానే. ఆంటీ వాళ్ళే చూసినట్టు ఉన్నారు మొత్తం ఫ్రిడ్జ్ వీడియో. ఇప్పుడు మన వీడియోకి ఆంటీ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ సీరియల్ లో కనపడుతుంది కదా, వాళ్ళు కూడా బెండకాయ పులు చేసుకుంటారు. ఆయన మన దోసకైతే ఎందుకు వేస్ట్. ఇదన్నమాట, ఇది మన టాప్ ఫ్రిడ్జ్. చిన్న ఆంటీలాగా వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, స్టీల్. ఓ నైస్, రిచ్ రిచ్. పైన చూడాలి అల్టిమేట్. నాకు అదే కనబడుతుంది. 3 బుడ్డి చూడాలి, 2 పెద్ద చూడాలి, 2 స్ప్రైట్లు. ఎందుకు వాడతారో కామెంట్ చేయండి మీరు. మరి మీకే తెలియాలి గైస్. ఇలా ఖాళీ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని రీఫిల్ చేసే లోపు మళ్ళీ షాపింగ్ అవుతుంది. గైస్ ఈ దారుణాలు మేము చూస్తున్నందుకు మాకు సబ్స్క్రైబ్ కొట్టాను మా ముఖం మీద. మా పరిస్థితి ఎలాగైందంటే మీకోసం గైస్ టార్చర్ అనిపిస్తున్నట్టుంది. అదే నా జీవితంలో ఎప్పుడు చూడకూడదు అనుకున్నాను ఇలాంటివి. కొన్ని మేము అసలు చూడకూడదు అనుకుని కూడా చూస్తున్నాం చూడండి. అది మాక్సిమం తీసేస్తాం. ఈ మాత్రం ఇలాగే అరే ఉంటుంది. మిల్క్ మిస్టర్ కొంచెం చెప్తే బాగుంటుంది. చూడొచ్చు. అరే చాక్లెట్స్ ఉంటాయి ఆంటీ దగ్గర. ఇది ఆవకాయ పచ్చడి, పాలు. ఇక్కడ 2 పాల ప్యాకెట్లు ఏం చేస్తారా? బాలేనా? ఈ ప్లేస్ మాత్రం నా ఫేవరెట్ ప్లేస్. చూడండి, మై ఫేవరెట్. షాప్ అంతా ఎక్కడ ఉంది కదరా. అదే లోపల షాపింగ్ కి 1 కోటి రూపాయలు అవుతుంది గైస్. ఫ్రిడ్జ్ 1 కోటి కాదు, సారీ. ముందు పువ్వులు వేసి పెట్టుకుంటాము. ఆంటీ ప్రతిసారి సీరియల్ లో పెట్టుకుంటది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటది కలుపు. ఏంటి చాక్లెట్స్ అనుకుంటున్నారా? స్టార్ కి డైరీ మిల్క్ ఏంటి చాక్లెట్లు అనుకుంటున్నారా? మాకు ఉండవు మరి. ఏదో అమెరికా నుంచి తెచ్చి చూపిస్తే ఓకే, ఫారెన్ చాక్లెట్లు వేసుకొని ఆనందపడుతుంది. డబ్బు అనుకుంటా. ఫేవరెట్ కదా చాక్లెట్స్. ఐ
లవ్ చాక్లెట్స్, నేను తింటాను. డైరెక్ట్ తినండి, హెల్త్ కి మంచిది. నాకు అలాగే ఇష్టం. ఎవరైనా వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా ఆఫర్ చేశారు అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగే మనకి చిన్నప్పుడు చాక్లెట్ ఎప్పుడు ఇస్తారని చూసేవాళ్ళు. పిల్లల మనసు ఖుషి అయిందంటే దేవుడు మనసు ఖుషి అయినంత లెక్క. పిల్లలు దేవులు అందరి వాళ్ళే. కళ్ళ కపట మెరుగని కరుణామయులే. నీ కంటిన్యూషన్ వీళ్ళ మధ్యలో సింగింగ్ కూడా అన్నిట్లో పట్టుంది ఆంటీకి. అందుకే ఆర్టిస్ట్ అయ్యారు. ఆ సోడాలకి వేసుకుని నేను వాడుతూ ఉంటాను ఎక్కువ. ఏంటి జోక్. ఏంటి క్లారిటీ చెప్పు. ఆ సోడాకి నేను క్లారిటీ అంటే అది వాడటం అంటే మందు అనుకున్నారు. మేము అనుకోలేదు అసలు, వేరే చెప్పారు దొరకూడదని దొరికిసారు. సోడా చూసినప్పుడే పట్టిసా అంకుల్, మీరు అంత లాక్కండి తగ్గిపోద్ది. ఇప్పుడు క్లోజ్ చేసి దీనికి వస్తా సర్ప్రైజ్. ఇంకా ఉన్నారా బోల్డ్. నీళ్ళు కరెంట్ ఫ్రిడ్జ్ కట్టుకుంటారు. అన్ని ₹1 అది కాదు, వాళ్ళు ఇల్లు అంతా 28 minutes చూపించారు రా. వీళ్ళు ఒక ఫ్రిడ్జ్ 28 minutes చూపించారు. ఏదైనా నరకం మాత్రం చూపించారు. 2 rods. దీంట్లో వచ్చి అన్ని ఫ్రైస్, ఫ్రోజన్ మొత్తం. ఫ్రోజన్ సంబంధించిన ఫ్రైస్. ఆంటీ ఆంటీ చిప్స్ తింటారా? ఆంటీ చిప్స్ తింటా. డిమార్టారా మొత్తం, డిమార్ట్ అంతా ఇక్కడే ఉంది. అదే ఇక్కడ ఇగో ఇవి ఆయిల్ లో వేసుకుంటారు. ఇది చికెన్ నగెట్స్, చీజ్ నగెట్స్ రా. స్పెన్సర్ వస్తుందని ఇంటి దగ్గర ఉన్నాయి. నీకు తెలుసా అవి చేయడం? ఆయిల్ వేసేద్దా అవి వేయకపోతే తినేయడమే. బాగుంటాయి. ఏమోరా నేను తెలియదు. అలాంటి వేస్ట్ ఫుడ్ నేను తిన్నాను కదా. ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ కదా. కుడపం ఇది చూపించాలి ఫస్ట్ మెయిన్. ఇదిగోండి అశ్వగంధ. ఏంటది? అదే చూపించండి రా. బాగుంటుంది. ఏంటది? చీజ్ దోశ. చీజ్ దోశ. చేస్తారు జాకీ గారు. టోస్ట్ బ్రెడ్. అన్ని జాకీ గారు చేస్తారు. జాకీ గారు కుక్కరా ఇంట్లో? జాకీ తెలిసే పెట్టుకుంటారు అంకుల్కి పేరు. బాబు ఏ జాకీ 2 దోశ. ఆయన మళ్ళీ అంత వికారంగా బయట ఇంకేం తిన్నారు రావి? ₹1 ఫ్రిడ్జ్ లోనే అన్ని. ఇంట్లోనే చేసుకోవడానికి బాగుంటుందని ఇలా తీసుకొచ్చి పెట్టాను అనమాట. నైస్. ఇంకా అన్ని ప్యాకెట్లు తినడం కన్నా బయట తినడం బెటర్ రా. బేబీ కార్న్ బాయిల్డ్ చక్కగా ఎప్పుడైనా బాయిల్ చేసి ఇది కూడా చెప్పండి, బాయిల్ బాయిల్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. హెల్త్ మంచిది. అంకుల్ కి అలాగే స్టఫ్ కింద బాగుంటుంది. జాకీ గారు చేస్తారు ఇది కూడా. జాకీ గారు వేపుకొని జాకీ గారు కలుపుకొని జాకీ గారు తాగుతారు. మీరు మాత్రం ఏం చేయరు, మీరు మాట్లాడటం తప్ప. గ్రీన్ పీస్ కూడా ఉండాలి. ఎక్కడ జాకీ గారు? జాకీ గారు ఎక్కడ పెట్టేశారు? జాకీ గారు ఎక్కడ పెట్టారో తెలీదు. వెతుకుతా. గ్రీన్ పీస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. ఉతుకుతారా? అదే ఇప్పుడు అది వెతికి చూపించకండి అంటే. ఇప్పుడు ఉన్న చూపించండి చాలు. మీ దగ్గర ఉందని ఒప్పుకుంటున్నా లేండి. ఇదే కాదులే. ఇప్పుడు దానికోసం ఒక అరగంట ఆగుతారు మనం. కారం అయ్యి పెట్టుకుంటాం అందులో మనం. ఇంకా కారం కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు. పెట్టుకుంటారు బాడవకుండా. ₹1 ఫ్రిడ్జ్ అంటే ఏదైనా పెట్టుకుంటారు. కొంచెం ఎండాకాలం వస్తే కూర్చుని పోతారు వీళ్ళందరూ దాంట్లో. అంటే అంకుల్ బయట కారాలు వాడరేమో, అక్కడి నుంచి తెప్పించుకుంటారు. కారం కూడా ఇలా ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాం. రే గ్రీన్ పీస్ రా, మొత్తం కనబడింది రా గ్రీన్ పీస్. నాకు చాలా ఆనందంగా. మా జీవితంలో చూడలేదు. రే గ్రీన్ పీస్ అంటే ఇదేరా. పాడవకుండా ఉంటుంది అనమాట. మా ఇంట్లో కూడా చెప్పాలి ఈరోజు ఫ్రిడ్జ్ లో పెట్టు మమ్మీ అని. ఇది మన ఫ్రీజర్. మా ఫ్రిడ్జ్ మాకు అది తెలియదు. అది కూడా ఖాళీయే. అమ్మా ఇది స్పెషల్ ఫ్రిడ్జ్. జున్ను పాలు ఇవన్నీ ఇట్లా మా అమ్మ ఇలా వేస్తుంది ఒక్కోటి. ఇలా చేసి పెట్టుకుంటాం అన్నమాట. అలా వేసుకొని వెళ్ళిపోతుంది గుర్తుకొని. ఈ స్కిప్స్ అన్ని చూస్తుంటే జాకీ గారు ఎక్కడ తేడా కదండి. ఇలాగా అలాగే గ్రేప్ కూడా పోస్తుంది. ఇదేమో ఐస్ క్యూబ్స్ అని. ఓకే అర్థమైంది నాకు. మాకు అర్థమైంది లేండి. అడుగుని ఇవన్నీ కూడా మనకేంటంటే అడుగుని మధ్యలో వదిలేసారు బాటిల్ అన్ని. ఏదో వచ్చిన ఐస్ ప్యాక్ అన్నమాట. ఐస్ ప్యాక్లు వస్తాయి కదా, అలా దాచి పెట్టుకుంటాం. సడన్ గా దెబ్బలు తగిలితే నేను మన కింద చూడండి దెబ్బ తగిలించుకున్నాను. అదిగో అయ్యో ఆంటీ మౌనం పాటిద్దాం. 5 స్టార్ ఒకటి చుట్టుకోండి. ఆ ₹1 ఫ్రిడ్జ్ లో కాల్ పెట్టండి. ఐస్ బ్యాగ్ దాన్ని వాడాలని చెప్తున్నారు. ఎలా వాడాలో తెలియడానికి గుద్దేసుకున్నట్టు ఉంది ఐస్ బ్యాగ్. ఎలా వాడాలో తెలియదు కదా మనకి. ఇప్పుడు చూపిస్తాడు, డెమాన్స్ట్రేట్ చేస్తాడు. ఫస్ట్ రాశాను 2 కాళ్ళు పెడితే తెలుస్తుంది. నువ్వేనా ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యారు, బాధపడిపోయాను. అది మేము కూడా అంకుల్ కూడా యాక్టింగ్ చూడు పర్ఫార్మెన్స్.
బాగుంది. కొంచెం దిల్రాజుల పోలికలు ఉన్నాయి జాకీ గారికి. అటుగానే ఎక్కువ. కనబడరు కానీ కటింగ్ బ్లేర్ పడింది, సర్దుతుంటే ఇల్లు సర్దుతుంటే కటింగ్ బ్లేర్ పడింది. అంతలో వేస్తుంటారు కావాలి. అప్పుడప్పుడు పని చేయకూడదు, ఎప్పుడు పని చేయాలి. అది లాగేరే దెబ్బ మీద దెబ్బ. హక్కులు కూడా మళ్ళాగే ఒకటి సాఫ్ట్ గా వేస్తే ఇంకోటి ఆడికి వదిలేస్తున్నారు. అంటే మేము ఆ టైప్ అని కాదు, మధ్యలో తీయండి రా అది చూడండి. మనకి సస్పెన్స్ రా. అదే ఇది తీసి మధ్యలో ఎందుకు తీయలేదు? వదిలేకండి. ఆ వీడియోలో గౌతమ్ గారిని వదిలేసారు, ఈ మధ్యలో ట్రైన్ వదిలేకండి. వేరే ఫ్రిడ్జ్ ఉంది, ఇంకో పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా వేరే అది ఇంకోసారి ఇంకో టూర్ చూద్దామా? వద్దు వద్దు మేము వద్దు, మేము రాము, మేము ఇంట్లోకి రాము. అంటే చాక్లెట్ ఎవరా? మీకు ఆ ట్రైన్ లో ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఫ్రిడ్జ్ ఇలాగే ఉంటాయి అనమాట, చాలా లైట్ వెయిట్ తో ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతుంటాయి. తిరుగుతాయి. అసలైన బరువు బాధ్యతలు మోసే ఒక ఫ్రిడ్జ్ ఉంది మన. పచ్చళ్ళు అది ఇది అన్ని స్టోరేజ్ అక్కడే ఉంటాయి. ఎండి చేపలు, ఎండి రొయ్యలు కూడా ఫ్రిడ్జ్ మీదే బతుకుతారేమో వీళ్ళు. అందులో ఉంటాయి. వీళ్ళు ఫ్రిడ్జ్ లోనే ఉంటారేమో. నాకు తెలిసి అది ₹1,00,00,000 ఫ్రిడ్జ్ అనుకుంటుంది కదా, తప్పుగా చూస్తాం. అదంటే అసలైంది అయితే ఇది కాదు, ఇది 2,000. ఇంకో వీడియో పెడతాం. అరే ఈ కింద ఫ్రిడ్జ్ 5,000 రా, ఇదో 5, అదో 5, అది 10 వేసాయి, ఇదో 10, మొత్తం అంత 10, 10, 20, 30,000 ఫ్రిడ్జ్ చూస్తాం అనుకుంటా. 30,000 ఇచ్చా. అంతేరా, మధ్యలో ఈ 2 కూడా ఫ్రిడ్జ్లేనే. ఆ, అయితే అది ఇంకో 10, 50,000 మొత్తం 50,000కి డబల్ డోర్లే సరిగ్గా రావట్లేదు. ఆల్వేస్ 365 రోజులు మా ఇంట్లో మామిడి పళ్ళు. మామిడి పళ్ళు తినాలి. ఆంటీ అంకుల్ చూడడానికేరా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి విధానాలు. అందుకే చూసాం ఫ్రిడ్జ్ గురించి కాదు, అసలు సీరియల్స్ లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విధానాలు ఏంటి, మనుషులేనా? వాళ్ళు పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటారు, జాకీ గారు వండుతారో లేకపోతే ఆంటీ వండుతారా అని చూడడానికి వచ్చాం. మామిడి పళ్ళకి తీసారా నాయన. ఇంకా వేరే ఫ్రిడ్జ్ లో కూడా మళ్ళీ మామిడికాయ. మళ్ళీ వాడికి మొత్తం కుప్పేసినట్టు సంవత్సరం. మామిడికాయ ఫ్రిడ్జ్ ఏంట్రా? పండించిన వాళ్ళ దగ్గర కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు మామిడికాయలు. అదే కదా, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి మామిడి పళ్ళు. ఇదిగో ఇవన్నీ ఇలా. ఇలా చూడ గడ్డ కట్టేసి ఇలా దాచి పెడతాం అనమాట. బంగినపల్లి రసాలు గానీ, ఇదిగో రసాలు, ఇవన్నీ ఇదిగో రసాలు, రసం. ఇది బంగినపల్లి. ఒక్కోసారి మా ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇప్పుడు కొరికేద్దాము భయం కదా. ఉడుకుని వేసుకున్నాం కదా. అంటే వీడియో తక్కువ ఉంది, అది తినండి. మామిడికాయ తినాలనిపించినాడు డెఫినెట్ గా మా ఇంట్లో దొరుకుతాయి, అందులో తీసుకెళ్ళి ఇస్తాడు. ఎంత ఆంటీ ఫుడ్ అనుకుంటా మనలాగే. అరే చూసా అంకుల్ సీరియల్ ఎవరైనా అడిగినప్పుడు మామిడికాయలు తినాలనిపిస్తే అది పట్టుకెళ్తారంటే ఇట్స్ గుడ్ థింగ్. సన్ సీజన్ లో మామిడి పండు తింటే అది ఒక తృప్తిగా. అరే వాళ్ళకి మెసేజ్ చేసి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా మా అంకుల్ మామిడికాయ. అంకుల్ ఇంటి కింద ఉన్నాను మామిడికాయ. మామిడి పండు తినాలంటే సంవత్సరం ఇలాగా స్టోర్ చేసి పెట్టేసుకుంటాం. సంవత్సరం అంటారా బాబు. ఐస్ క్రీమ్ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే వెనెలా ఐస్ క్రీమ్ తింటారా ఆంటీ వాళ్ళు? అప్పుడప్పుడు పెట్టుకుంటాము, అమ్ములు లేకపోతే రా, వీళ్ళు అమ్ములు తింటున్నారు, ఇంకా అరుణ్ దాకా వెళ్ళలేదు. నేను ప్రిఫర్ చేస్తాను ఐస్ క్రీమ్ నార్మల్ ప్లెయిన్ వెనీలా ఫ్లేవర్. కానీ ఒకసారి మనకి ఎక్కడైనా తినాల్సి వచ్చిన గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, ఆ గ్యాస్ ఫామ్ అయినప్పుడు చాలా ఇరిటేట్. సిలిండర్లో నింపెత్తారంటే అన్ని తింటే అలాగే గ్యాస్ ఫామ్ అవుతాయి ఆంటీ. ఒక పద్ధతిలో తింటే ఏం కాదు, చూసుకోండి మరి. మా భాగ్యం. అందరికీ చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాం. మేమంటే చాలా నీట్ గా తింటాం, చాలా హెల్త్ సిక్స్ ప్యాక్లు ఉన్నాయి మాకు. అలా 6 ప్యాక్లు కాస్తే కామెంట్ చేయండి. మేము సపరేట్ ఛానల్ పెడుతున్నాం, ఫిట్నెస్ ఫ్రీక్స్. కోర్స్ అమ్ముతున్నాం, ₹1000 కోర్స్. గ్యాస్ ఫామ్ అయిన వెంటనే ఐస్ క్రీమ్ తింటే చాలా రిలీఫ్ వస్తుందని. సో ఇది నిజంగా నాకైతే వర్కౌట్ అయింది. మీకు ఎవరికైనా అలా గ్యాస్ అబ్బా యాసిడిటీ నేను కూడా వస్తుంది, తింటాను, ఎందుకంటే తనే చెప్పింది, నేను కూడా తింటాను. మన ఇంట్లో ఫాలో అయిపోతే తెలుసా మళ్ళీ ఐస్ క్రీమ్ షుగర్. అదే మరి గ్యాస్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ తినగానే షుగర్ తో పోతారు అందరూ. మంచి మంచి కట్టుబాట్లే చెప్తున్నారు ఆంటీ గారు, మీరు చెప్పింది ఫాలో అవుతే పోతాం. నచ్చిందా? నచ్చిందే, నచ్చింది. చాలు ఆపేతారా. సబ్స్క్రైబ్ టు మీ అత్తజాక్ యూట్యూబ్ ఛానల్. చాలా బాగా చెప్పారు. ఇలాంటి కాదు, వేరే ఫ్రిడ్జ్ ఉంది స్టోర్, అది కూడా ఒక రోజు స్టోర్ చేద్దాం. అట్లాగే ఎండి చేపలు ఉంటాయి. అండి చూపించండి. మీలాంటి వాళ్ళని యూట్యూబ్ ఆదుకుంటుంది, మా లాంటి వాళ్ళు ఎందుకు ఆదుకుంటుంది? మా వీడియోలోకి వెళ్తాయి. ఇంకో విషయం తెలుసా, ఒక్కొక్కసారి జాకీ గారు మాత్రమే సర్దుతారు. జాకీ గారు అంతా చేస్తారు నాకు తెలుసా. మాకు అర్థమైపోయింది. రోజు కుదరలేదు అనుకోండి, ఆయన కూర్చొని చక్కగా ఒక స్టూల్ వేసుకొని ఎవరైనా పిల్లలు ఉంటారు వాళ్ళతో చేంజ్ చేస్తారు. చిన్నపిల్లలతో పనులు చేపిస్తే ఏదో అంటారు కదా, చైల్డ్ లేబర్. పొద్దున మేడ్ వచ్చినప్పుడు అమ్మ కొంచెం తుడి చేసి ఇస్తే నేను చదువుకుంటాను. అలా ఆయన లేదు, నేనైతే ఇక బీభత్సం అన్నట్టు ఇల్లు పీకి పని చేస్తుంది, పని చేసి మొత్తం సరే ఆపండి. డబ్బున్న కష్టాలు అలాగే ఉంటాయిరా. మీరు ఇలాగ మమ్మల్ని ఆదరిస్తుండాలి, మేము మమ్మల్ని ఎలా ప్రేమిస్తుండాలి, మేము ఇలాగ మిమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తుండాలి. సంక్రాంతి మూవీస్ చూసినంత సంతోషంగా ఉంది వీడియో
నేను చూడలేదు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. గైస్ మనం మాకు కూడా అలాగా 100K చేసండి. వాళ్ళు చూసినట్టే ఆంటీలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వచ్చారో నాకు తెలుసు, చూస్తున్నారు, మాకు కనబడుతున్నారు. బ్లూ సారీ ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీని బాగుందిరా ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో ఆఫ్ అయిపోయింది. వీడియో అలాగే అవుతుంది.